హాయ్ గాయ్స్, నేను దివ్య. మీరు చూస్తున్నారు ఆర్కే కెరీర్ పాయింట్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో తెలంగాణ రాష్ట్రంలోని పలు జిల్లాల్లో ఉన్నటువంటి వివిధ నోటిఫికేషన్ల వివరాలు అయితే చూడబోతున్నాము. అండ్ అలాగే విఆర్ఓ, జేఆర్ఓ ఉద్యోగాల కోసము వాటి నోటిఫికేషన్ల కోసం వెయిట్ చేస్తున్న వారికి గవర్నమెంట్ నుంచి రిలీజ్ అయినటువంటి అఫీషియల్ సర్క్యులర్ లేదా నోటీస్కి సంబంధించినటువంటి డీటెయిల్స్ కూడా కంప్లీట్గా చూడబోతున్నాము. సో మీకు క్లారిటీ అయితే వస్తుంది, నోటిఫికేషన్ ఎప్పుడు వస్తుంది, ఎన్ని ఖాళీలు ఉంటాయనేది అయితే తెలుస్తుంది. వీడియో అయితే చాలా ఇన్ఫర్మేటివ్గా ఉండబోతుంది. వీడియోని చివరి వరకు చూసే ప్రయత్నం చేయండి. డిస్ట్రిక్ట్ వైజ్ జాబ్స్ కూడా చెప్తాను. ఆల్రెడీ మన యొక్క ప్రీవియస్ వీడియోస్లో మీరు చూడవచ్చు, వివిధ జిల్లాల వారీగా ఉన్నటువంటి నోటిఫికేషన్ల వివరాలు అయితే తెలియజేయడం జరిగింది. ఇంకా ఇలాంటి అప్డేట్స్ కోసము మీరు మన యొక్క టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అవ్వచ్చు. డైలీ డిస్ట్రిక్ట్ వైజ్ జాబ్ అప్డేట్స్ అయితే మీరు పొందుకుంటారు. ఇక ముందుగా విఆర్ఓ, జేఆర్ఓ నోటిఫికేషన్లకు సంబంధించిన డీటెయిల్స్ చూసిన తర్వాత డిస్ట్రిక్ట్ వైజ్ నోటిఫికేషన్ల అప్డేట్స్ అయితే చూద్దాము. సో ఫస్ట్ వచ్చేసి ఇక్కడ మీరు స్క్రీన్ పైన చూస్తుంది గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ నుండి అఫీషియల్గా విఆర్ఓ నోటిఫికేషన్కి సంబంధించినటువంటి ఒక నోటీస్ అయితే రిలీజ్ చేశారు. ఇది ఇక్కడ మీరు డేట్ చూడవచ్చు, 23/12/2024. అంటే నిన్ననే ఇది ఈ నోటీస్ అయితే రిలీజ్ చేశారు. సో దీంట్లో ఏముంది అనేది మనం ఒకసారి క్లియర్గా చూద్దాము. ఇక్కడ పైన చూడవచ్చు, గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ రెవెన్యూ అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ నుంచి మనకైతే రిలీజ్ చేశారు. దీన్ని మీకు క్లియర్గా తెలుగులో చదివే ప్రయత్నం చేస్తాను. మీరు స్క్రీన్ పైన చూసినటువంటి ఆ యొక్క అఫీషియల్ నోటీస్లో ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ ఇప్పుడు నేను తెలుగులో చూడబోతున్నారు. సో ఇక్కడ ఏముంది అంటే, ఇక ప్రతి రెవెన్యూ గ్రామానికి ఒక విఎల్ఓ, అంటే ఇప్పటి వరకు ఏదైతే విఆర్ఓ అని ఉందో దాన్ని విఎల్ఓగా నేమ్ చేంజ్ చేస్తున్నాము అంటే ఇక్కడ తెలియజేశారు. వివిధ శాఖల్లో పనిచేస్తున్నటువంటి విఆర్ఓ, విఆర్ఏలకు అవకాశము. ఆసక్తి ఉన్నటువంటి వారి నుంచి 28 తేదీలోగా, అంటే ఈ నెల 28వ తేదీలోగా దరఖాస్తులు అయితే స్వీకరిస్తూ ఉన్నారు. అంటే ఇంతవరకు ఎవరైతే విఆర్ఓలుగా, విఆర్ఎల్గా వర్క్ చేసినటువంటి వాళ్ళకు మాత్రమే ఇది దరఖాస్తు చేసుకునేందుకు అవకాశం ఉంది. కొత్త వాళ్ళు చేసుకోవడానికైతే లేదు. ఇక్కడ చూసినట్లయితే 28 తేదీలోపు దరఖాస్తుల స్వీకరణ. భూపరిపాలనలో సంస్కరణలకు తెరతీసినటువంటి రాష్ట్ర ప్రభుత్వము క్షేత్రస్థాయిలో రెవెన్యూ వ్యవస్థ బలోపేతంపై దృష్టి సారించింది. అందులో భాగంగా గ్రామస్థాయి అధికారులు అంటే విఎల్ఓను నియమించేందుకు ఆదేశాలు ఇచ్చింది. ప్రతి రెవెన్యూ గ్రామానికి ఒక విఎల్ఓను నియమించనున్నట్లుగా సోమవారం భూపరిపాలన ప్రధాన కమిషనర్ నవీన్ మిత్తల్ అన్ని జిల్లాల కలెక్టర్లకు సర్క్యులర్ను జారీ చేశారు. గత ప్రభుత్వము వివిధ శాఖల్లోకి బదలాయించినటువంటి విఆర్ఓ, విఆర్ఏలకు విఎల్ఓలుగా అవకాశము ఇవ్వనుంది. ఈ మేరకు వారిలో ఆసక్తి ఉన్నటువంటి వారి నుండి దరఖాస్తులను స్వీకరించి అర్హులను గుర్తించాక రెవెన్యూ శాఖలోకి తీసుకోవాలని నిర్ణయించింది. ఈ అర్హులుగా గుర్తించేటువంటి ప్రక్రియలో మీకు ఇంకా అంటే ఎగ్జామ్ కండక్ట్ చేస్తారా లేదా జస్ట్ మీ యొక్క ప్రొఫైల్ చూసి, మీ యొక్క ప్రీవియస్గా వర్క్ చేసినటువంటి సర్టిఫికేట్స్ ఉంటాయి కదా, వాటిని చూసి సెలెక్ట్ చేస్తారా అనేది అయితే ఇంకా క్లారిటీ లేదు. జిల్లాల స్థాయిలో వీరి గురించి సమాచారం సేకరించే బాధ్యతలను కలెక్టర్లకు అప్పగించింది. ఈ నెల 28వ తేదీలోపు ఈ ప్రక్రియను పూర్తి చేయాలి అని ఆదేశించడం అయితే చూడవచ్చు ఇక్కడ. అనంతరము విధానపరమైనటువంటి నిర్ణయం అయితే తీసుకోనుంది అంటే ఇక్కడ ఈ యొక్క నోటీస్లో తెలియజేయడము జరిగింది. ఇక రాష్ట్రంలో 10,954 రెవెన్యూ గ్రామాలు ఉండగా రాష్ట్రంలో మొత్తము 7,039 విఆర్ఓ పోస్టులకు 5,195 మంది, అండ్ అలాగే 25,750 విఆర్ఏ పోస్టులకు 20,255 మంది పనిచేసేవారు. అయితే వీరిలో డిగ్రీ ఆపై అంటే డిగ్రీ అండ్ అలాగే పీజీ లేదా ఇంటర్ 10వ తరగతి విద్యార్హతలు ఉన్నటువంటి వారు ఉన్నారు. అంటే వివిధ క్వాలిఫికేషన్స్ కలిగినటువంటి వారైతే ఆ యొక్క ఇంతకుముందు ఏదైతే విఆర్ఓ, విఆర్ఏలుగా వర్క్ చేసినటువంటి వారిలో ఉన్నారు. అయితే గత ప్రభుత్వము 2020లో విఆర్ఓ, 2022లో విఆర్ఏ వ్యవస్థలను రద్దు చేసింది. అయితే ఇక్కడ గమనించాల్సింది ఏంటి అంటే, కొత్తగా
ఎవరైతే ఫ్రెషర్ క్యాండిడేట్స్ ఉంటారో ఇంతకుముందు వర్క్ చేయనటువంటి వాళ్ళు వీఆర్ఓ నోటిఫికేషన్ కోసం వెయిట్ చేస్తున్నారో వారికి అవకాశము ఇస్తుందా లేదా అంటే ఇక్కడ ఎవరైతే పాతగా వర్క్ చేసినటువంటి క్యాండిడేట్స్ ఉంటారో వారిని ఫిల్ చేశాక మిగిలిన వేకెన్సీస్ ఏవైతే ఉంటాయో వాటిని వేకెన్సీస్ మిగిలితే వాటిని నోటిఫికేషన్ ఇచ్చి వాటిని భర్తీ అయితే చేయనుంది ఫ్రెషర్ క్యాండిడేట్స్ని. సో ఇది ఈ నోటీస్కి సంబంధించినటువంటి సారాంశం. ఇంకా దీనిపై ఎలాంటి అప్డేట్స్ వచ్చినా కూడా మన ఛానల్లో అప్డేట్ చేయడం జరుగుతుంది. నెక్స్ట్ జేఆర్ఓ నోటిఫికేషన్కి సంబంధించినటువంటి ఒక అప్డేట్ అయితే ఉంది, చూద్దాము. నెక్స్ట్ గ్రామాల్లో జేఆర్ఓలు గ్రామ రెవెన్యూ వ్యవస్థను తిరిగి అమల్లోకి తెచ్చేందుకు సర్కారు ఏర్పాట్లు. రాష్ట్రంలోని 10,911 రెవెన్యూ గ్రామాల్లో జూనియర్ రెవెన్యూ అధికారుల నియామకానికి రంగము సిద్ధము. పూర్వపు వీఆర్ఓలు వీఆర్ఏ నుంచి ఆప్షన్లు కోరినటువంటి రెవెన్యూ శాఖ గ్రామ రెవెన్యూ అధికారి లేదా సర్వేయర్గా పనిచేయడంపై సుముఖత వ్యక్తం చేయాలని విజ్ఞప్తి. 15 అంశాలతో కూడినటువంటి గూగుల్ ఫామ్ నింపాలని ఆదేశము. దీనిపై కలెక్టర్లకు సర్క్యులర్ పంపిన సీసీఎల్ఏ. ఈ నెల 28 నాటికి అన్ని వివరాలు పంపాలని సూచన. విద్యార్హతల ఆధారంగా తిరిగి రెవెన్యూలోకి తీసుకునేటువంటి ప్రతిపాదన. డిగ్రీ చదివినటువంటి 5,600 మందిని నేరుగా తీసుకునే అవకాశం అయితే ఉంది, గమనించాలి. మిగతా వారి విషయంలో ఏం చేయాలన్నది ఇంకా సమాలోచనలు చేస్తున్నట్లుగా ఇక్కడైతే చూడవచ్చు. ఇక దీనికి సంబంధించి మరిన్ని వివరాలు చూసినట్లయితే రాష్ట్రంలో తిరిగి గ్రామ రెవెన్యూ అధికారుల నియామకానికి రంగం సిద్ధమైంది. గ్రామ స్థాయిలో రెవెన్యూ వ్యవస్థను బలోపేతం చేయాలన్నటువంటి రాష్ట్ర సర్కారు ఆ దిశగా చర్యలైతే ఉపక్రమించింది. ప్రతి గ్రామంలో రెవెన్యూ సిబ్బందిని అందుబాటులో ఉండేలా జూనియర్ రెవెన్యూ అధికారి జేఆర్ఓ పేరుతో పోస్టులను భర్తీ చేయాలని నిర్ణయించినట్లుగా తెలిసింది. మొత్తము 10,911 రెవెన్యూ గ్రామాలు ఉండగా ప్రతి గ్రామానికి ఒక రెవెన్యూ అధికారిని అయితే నియమించనుంది. దీనిపై విధానపరమైనటువంటి నిర్ణయం తీసుకునేందుకు వీలుగా గతంలో వీఆర్ఓలు వీఆర్ఏలుగా పనిచేసి ఇతర శాఖల్లోకి మార్చిన వారి నుండి ఆప్షన్లు తీసుకోవాలని అయితే నిర్ణయించింది. ఈ మేరకు భూపరిపాలన ప్రధాన కమిషనర్ నవీన్ మిత్తల్ సోమవారం జిల్లాల కలెక్టర్లకు సర్క్యులర్ పంపించారు. దీంట్లోనే వీఆర్ఓలకు సంబంధించి కూడా ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ ఇక్కడ గూగుల్ ఫామ్స్ ఏవైతే వీఆర్ఓ వీఆర్ఏలుగా గతంలో వర్క్ చేసినటువంటి వారి నుంచి గూగుల్ ఫామ్స్లో అప్లికేషన్స్ అయితే తీసుకుంటున్నారు కదా, వాటిల్లో ఏం అడిగారు అనే దానిపై కూడా ఇక్కడ క్లారిటీగా ఇచ్చారు, ఒకసారి చూద్దాము. గ్రామ రెవెన్యూ అధికారి లేదా సర్వేయర్ పోస్టులలో పనిచేసేందుకు సుముఖంగా ఉన్నటువంటి పూర్వ వీఆర్ఓలు వీఆర్ఏల నుంచి వివరాలు తీసుకోవాలంటుగా కలెక్టర్లను సీసీఎల్ఏ ఆదేశించారు. ఇందుకోసం గూగుల్ ఫామ్ ద్వారా ప్రత్యేక ఫార్మాట్ను పంపారు. అయితే ఈ ఫార్మాట్లో వీఆర్ఓ లేదా వీఆర్ఏ పేరు, అంటే ఎవరైతే వర్క్ చేశారో వారి యొక్క పేరు, తర్వాత తండ్రి పేరు, పుట్టిన తేదీ, ప్రస్తుతం పనిచేస్తున్నటువంటి ఉద్యోగం, ఒకవేళ మీరు ప్రస్తుతం ఈ వర్క్ చేస్తున్నట్లయితే ఏ ఉద్యోగంలో వర్క్ చేస్తున్నారు, ప్రస్తుతం పనిచేస్తున్నటువంటి శాఖ ఏంటి, ఎంప్లాయీ ఐడి, అలాగే ఆ శాఖలో చేరినటువంటి తేదీ, రెవెన్యూ శాఖలో నియమితులైనటువంటి తేదీ, విద్యార్హతలు, ఫోన్ నెంబరు, సర్వేయర్గా పనిచేసేందుకు అంగీకారమా లేదా అనేటువంటి వివరాలు, అలాగే మీ యొక్క సొంత జిల్లా, ప్రస్తుతం పనిచేస్తున్నటువంటి జిల్లా, ప్రస్తుత చిరునామా, అలాగే గూగుల్ ఫామ్ను వీటన్నింటితో కలిపి కూడా గూగుల్ ఫామ్ను రూపొందించారు అంటే ఇక్కడ తెలియజేశారు. ఇక ఇందులో విద్యార్హతలపై ప్రత్యేకంగా ఫోకస్ చేశారు. ముఖ్యంగా మ్యాథమెటిక్స్ సబ్జెక్టుకు ప్రాధాన్యం అయితే ఇచ్చారు. గ్రాడ్యుయేషన్ పూర్తి చేశారా అనే అంశంలో మ్యాథమెటిక్స్ సబ్జెక్ట్స్తో గ్రాడ్యుయేటా అని, ఇంటర్ పూర్తి చేశారా అనే అంశంలో మ్యాథమెటిక్స్ సబ్జెక్ట్ ఉందా అని అదనపు ప్రశ్నలు అడగడం అయితే ఇక్కడ చూడవచ్చు. ఇక సర్వేయర్ పోస్టుకు సుముఖత వ్యక్తం చేసే వారిని కూడా గ్రాడ్యుయేషన్, ఇంటర్మీడియట్లో మ్యాథమెటిక్స్ సబ్జెక్టు ఉందా అని అడగడము గమనార్హము. దీన్ని బట్టి మనకి చూస్తే ఒకటైతే కాస్త మనం ఒక అవగాహనకైతే రావచ్చు, లేదా ఒక ఒపీనియన్కి రావచ్చు. గతంలో వీఆర్ఓ పోస్టులు ఏవైతే భర్తీ చేశారో జస్ట్ ఇంటర్ క్వాలిఫికేషన్ కలిగినటువంటి వారిని తీసుకోవడం జరిగింది కదా. సో ఈసారి కొత్తగా ఎవరైనా ఇప్పుడు నియమించేటువంటి గతంలో వర్క్ చేసినటువంటి వారిని నియమించగా మిగిలినటువంటి పోస్టులను
ఫ్రెషర్ క్యాండిడేట్స్ ద్వారా తీసుకోనున్నారు కదా! సో, వాటికి మేబీ డిగ్రీ క్వాలిఫికేషన్ అడిగేటువంటి ఛాన్స్ అయితే ఇక్కడ ఉండే ఛాన్స్ అయితే ఉంది. దాంట్లో కూడా మెయిన్‌గా మ్యాథమెటిక్స్ సబ్జెక్ట్స్ డిగ్రీ చదివినటువంటి క్యాండిడేట్స్ ఎవరైతే ఉంటారో వారికి ప్రిఫరెన్స్ ఇచ్చే అవకాశాలైతే మెండుగా కనిపిస్తున్నాయి. ఇక నెక్స్ట్ మరో జిల్లాకు సంబంధించినటువంటి నోటిఫికేషన్ వివరాలు చూద్దాము. మా యొక్క ప్రీవియస్ వీడియోస్ కింద సంగారెడ్డి డిస్ట్రిక్ట్ నుంచి చాలామంది కామెంట్స్ చేస్తూ అడిగారు, మా యొక్క జిల్లాలో జాబ్స్ ఉంటే తెలియజేయండి అంటూ. ఇప్పుడు మనం చూసేటువంటి ఈ యొక్క జాబ్స్ డీటెయిల్స్ అయితే సంగారెడ్డి డిస్ట్రిక్ట్ నుంచి వచ్చినటువంటి ఇన్ఫర్మేషన్. అతిథి అధ్యాపకులకు దరఖాస్తుల ఆహ్వానము. BHELలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో అతిథి అధ్యాపకుల నియామకానికి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లుగా కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ కవిత సోమవారం ఒక ప్రకటనలో తెలియజేశారు. సో, సంగారెడ్డిలోని రామచంద్రాపురానికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ ఇది. ఇక అర్హులైనటువంటి వారు ఎవరైతే ఉంటారో కనీసము 55% మార్కులతో పీజీ ఉండాలి అని ఎస్సీ ఎస్టీ అభ్యర్థులైతే 50% మార్కులైతే ఉండాలి అంటూ తెలియజేశారు. నెట్, సెట్, పీహెచ్డీ అభ్యర్థులకు ప్రాధాన్యం ఇవ్వడం జరుగుతుంది అంటూ తెలియజేశారు. కానీ కంపల్సరీ అయితే మెన్షన్ చేయలేదు, గమనించాలి. ఇక రాజనీతి శాస్త్రము 1, కంప్యూటర్ సైన్స్ అండ్ అప్లికేషన్స్ సబ్జెక్టులకు దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లుగా వెల్లడించారు. అర్హత గల అభ్యర్థులు దరఖాస్తులను జనవరి 2న సాయంత్రం 4 గంటల వరకు కళాశాల కార్యాలయంలో సమర్పించాలని సూచించారు. జనవరి 3న అభ్యర్థులకు ఇంటర్వ్యూ ఉంటుందని తెలియజేశారు. ఇదే సంగారెడ్డి డిస్ట్రిక్ట్ నుంచి వచ్చినటువంటి మరో జాబ్ నోటిఫికేషన్ సంబంధించిన డీటెయిల్స్ చూద్దాము. అగ్నివీర్ ఉద్యోగాలకు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలి. జనవరి 7 నుంచి 27 వరకు దరఖాస్తులు అయితే చేసుకోవాలి అంటూ జిల్లా కలెక్టర్ వల్లూరి క్రాంతి తెలియజేయడం అయితే చూడవచ్చు. సంగారెడ్డి డిస్ట్రిక్ట్ ఇక్కడ చూడవచ్చు మరి నేమ్ అయితే సంగారెడ్డి డిస్ట్రిక్ట్ నుంచి జిల్లా కలెక్టర్ ఆదేశించినటువంటి ఆదేశాలకు సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ ఇది. త్రివిధ దళాలలో అగ్నివీర్ ఉద్యోగాలకు జిల్లాలోని నిరుద్యోగ యువకులు దరఖాస్తు చేసుకోవాలని జిల్లా కలెక్టర్ ఒక ప్రకటనలో తెలియజేశారు. అగ్నివీర్ ఉద్యోగాలకు 2005 జనవరి 1 నుండి 2008 జూలై 1 వరకు ఈ మధ్య తేదీల్లో జన్మించినటువంటి వారు అర్హులని తెలియజేశారు. అవివాహితులై ఉండాలి. జనవరి 1వ తేదీ నుండి జనవరి 27వ తేదీ వరకు అగ్నివీర్ ఉద్యోగాలకు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలని కలెక్టర్ సూచించారు. దరఖాస్తు చేసుకున్నటువంటి అభ్యర్థులకు ఆన్లైన్లో మార్చి 22వ తేదీ నుండి పరీక్షలు నిర్వహించనున్నట్లుగా తెలిపారు. వివరాలకు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకొని పూర్తి వివరాలు తెలుసుకోవచ్చు అన్నట్లుగా ఇక్కడ తెలియజేశారు. సో, ఇది సంగారెడ్డి డిస్ట్రిక్ట్కి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్. ఈ యొక్క విఆర్ఓ, జేఆర్ఓ నోటిఫికేషన్ల కోసం వెయిట్ చేస్తున్నారో ఇప్పుడు నేను చెప్పినటువంటి ఇన్ఫర్మేషన్స్ పైన మీ యొక్క అభిప్రాయం ఏంటి? మీరు ఈ యొక్క విఆర్ఓ నోటిఫికేషన్స్ అన్నీ కూడా ఫ్రెషర్ క్యాండిడేట్స్తోనే భర్తీ చేయాలనుకుంటున్నారా? లేదా గతంలో వర్క్ చేసిన వాళ్ళని తీసుకోవాలి అనుకుంటున్నారా? లేదా బ్యాక్‌లాగ్ వేకెన్సీస్ మళ్ళీ కొత్త నోటిఫికేషన్ వేయాలి అనుకుంటున్నారా? క్వాలిఫికేషన్ ఇంటర్ ఉంటే బెటరా? డిగ్రీ ఉంటే బెటరా? మీ యొక్క ఒపీనియన్‌ని తప్పకుండా కామెంట్ సెక్షన్‌లో తెలియజేసే ప్రయత్నం చేయండి. సో, ఫ్రెండ్స్ చూసారు కదా, ఇది ఈ యొక్క జాబ్ నోటిఫికేషన్‌లకు సంబంధించినటువంటి డీటెయిల్స్. మరో డిస్ట్రిక్ట్‌లో రిలీజ్ అయినటువంటి జాబ్ నోటిఫికేషన్‌లకు సంబంధించి మరొక వీడియోలో కలుద్దాము. అలాగే సూర్యాపేట డిస్ట్రిక్ట్‌కి సంబంధించినటువంటి మెడికల్ డిపార్ట్మెంట్‌కి సంబంధించినటువంటి నోటిఫికేషన్ డీటెయిల్స్ నేను ప్రీవియస్ వీడియోలో చెప్పాను. ఎవరైనా తెలియని వాళ్ళనట్లయితే ప్రీవియస్ వీడియోని వాచ్ చేయండి, అప్లై అయితే చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. హ్యావ్ ఎ నైస్ డే. బై.